హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ అండి. ఈరోజైతే మనము సమ్మర్ వచ్చేసింది కదా, ఫస్ట్ పికిల్ రివ్యూ అయితే చేయబోతున్నా అండి. ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాము, పికిల్ ఎలా ఉంది, మనం ఈ పికిల్ అన్బాక్సింగ్ కూడా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న సబ్స్క్రిప్షన్, ఒక లైక్ అనేది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. మనము ఈరోజు పికిల్ చూసే ముందైతే సమ్మర్ అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేవి పికిల్స్ అండి. ఇంకా ఇంట్లో ఎక్స్పర్ట్స్ అయితే తయారు చేసుకుంటారు అనమాట. తయారు చేసుకోలేని వాళ్ళ కోసం అయితే ఈ రివ్యూ అనమాట. తయారు చేసుకునే వాళ్ళు ఎలాగో మీరు ఓన్గా చేసుకుంటారు కాబట్టి వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీకు పికిల్స్ ఎవరైతే చేయలేము, కుదరదు, లేకపోతే టైం ఉండట్లేదు, జాబ్ కానీ అలా మనకి టైం ఉండట్లేదు అనుకున్న వాళ్ళకైతే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా చాలా పికిల్స్ ఉన్నాయన్నమాట. మనం ఇది ఎక్కడి నుంచి చేసామనేది అన్బాక్సింగ్ చేస్తూ తెలుసుకుందాం అనమాట. మనకు ఇదైతే పికిల్ ఇలా ఉంది. ఇది ఏం పికిల్, ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాననేది చెప్తా చూడండి. మనము ఫస్ట్ బాక్స్ అయితే ఇలా వచ్చేసిందండి. మనకైతే ఇలా వచ్చేసింది అనమాట. ప్యాకింగ్ ఇలా వచ్చేసింది. ప్యాకింగ్ జస్ట్ ఆర్డర్ చేసిన 1 వీక్లోనే వచ్చిందండి. ఇది మేము ఎక్కడి నుంచి ఆర్డర్ చేసామంటే ఫుడ్ అండ్ ఫామ్ నుంచి అయితే చేసామండి. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ ఇంకొక దగ్గర ఆర్డర్ చేసామండి మేము. మేఘనా ఇంద్రనీల్ వాళ్ళ ఛానల్ ఉంది కదా, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఫస్ట్ వాళ్ళ దగ్గర అయితే మేము ఆర్డర్ చేసామన్నమాట. కాకపోతే చాలా టైం తీసుకున్నారు. మాకైతే అమెజాన్ నుంచి వాళ్ళు మనకి పంపిస్తున్నారు అనమాట. అమెజాన్ ద్వారా వస్తుంది మనకి. అలా అమెజాన్ నుంచి వచ్చే దగ్గర నుంచి అయితే మాకైతే పికిల్ రాలేదండి. మేము వాళ్ళ నెంబర్కి అయితే వాట్సాప్ చేసామన్నమాట. పికిల్ అయితే మాకు రాలేదని చెప్పి కనుక్కుంటామండి, డీటెయిల్స్ కనుక్కుంటాము, మీకైతే మళ్ళీ ఫ్రెష్ పికిల్ పంపిస్తామని చెప్పారనమాట. సెకండ్ టైం కూడా రాలేదండి పికిల్. ఇంకా మళ్ళీ పికిల్ రాలేదు కదా, మరి ఎలా అంటే ఇంకా వాళ్ళు మాకు మనీ అయితే బ్యాక్ చేశారనమాట. ఇదంతా ప్రాసెస్ ఒక 15-20 డేస్ పట్టిందండి. ఆ చార్ట్ కూడా నా దగ్గర ఉందనమాట, వాట్సాప్ చార్ట్. ఇంకా అది వాళ్ళకి మేఘన వాళ్ళకి తెలుసో తెలియదో కూడా తెలియదు అనమాట. మనకి బాక్సింగ్ అయితే ఓపెన్ చేస్తే ఇందులో అయితే పికిల్ ఇలా ఉందండి. 1/2 kg ఆర్డర్ చేసామన్నమాట మేము. ఇలా 2 ప్యాకెట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే మనకి ఒక్కొక్కటి 250 గ్రామ్స్ ఉందేమో. మనకి గ్రామ్స్ ఎక్కడ, పికిల్ పైన అయితే ఇలా వచ్చేసిందండి. మనకి ఫుడ్ అండ్ ఫామ్లో చెప్తాడు కదా బాబాయ్, తన ఫోటో వేసి ఇలా అయితే వచ్చేసింది అనమాట. మనకి బెస్ట్ 2 months అయితే ఉందండి. దీని మీద పికిల్ క్వాంటిటీ అయితే నాకైతే ఎక్కడ కనిపించట్లేదండి. క్వాంటిటీ అయితే లేదనమాట. మేము 1/2 kg అయితే పెట్టామండి. ఇలా 2 పికిల్స్, ఇలా 2 ప్యాక్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ ఇంద్రనీల్ వాళ్ళ దగ్గర అయితే ఎందుకు ఆర్డర్ చేసామంటే ఇంక చక్రవాకం నుంచి వాళ్ళ ఫేవరెట్ కపుల్ అనమాట. సరే ఫస్ట్ పికిల్ వాళ్ళ దగ్గర నుంచే మనము తీసుకుందాం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నాము. కానీ అదైతే రాలేదండి పికిల్. టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ పికిల్ అయితే రాలేదు. మనము ఆన్లైన్లో పికిల్స్ ఆర్డర్ చేసుకోవాలంటేనే కొంచెం భయపడతాము. ఇంకా అలాంటిది వాళ్ళది అంత పెద్ద ప్రాసెస్ అంటే ఇంకా కొంచెం కష్టమే అనిపించిందండి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. ఇప్పుడైతే మేము ఫుడ్ అండ్ ఫామ్ దగ్గర ఆర్డర్ చేసామండి. జస్ట్ 1 వీక్ లోపే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఇది మనము టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ఇవి 2 ప్యాకెట్స్ అండి. ఇవి 1/2 kg ఉన్నాయో లేవో. ఒకటైతే ఓపెన్ చేస్తున్నా అండి. ఒకటి ఓపెన్ చేసి ఒకవేళ వీలైతే మీకు వెయిట్ చూపించుకొచ్చిన తర్వాత మళ్ళీ వెయిట్ ఎంత ఉందో వీడియోలో అయితే యాడ్ చేస్తాను. మీ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇక్కడ నుంచి ఫుడ్ అండ్ ఫామ్ నుంచి పికిల్ ఎవరైనా ఆర్డర్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడి నుంచి ఫుడ్ పికిల్ మనకి రివ్యూ కావాలనేది కూడా చెప్పేసేయండి మాకు. లోపల ఇంకో కవర్ ఉందండి మనకి, అందుకే రావట్లేదు. పైది మొత్తం కట్ చేసినా కూడా లోపల ఇంకో కవర్ ఉందన్నమాట. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. మనకి ఆయిల్ అయితే ఎక్కడా లీక్ అవ్వలేదన్నమాట బయటికి. ప్యాకింగ్ చాలా నీట్గా ఇచ్చారు. మనకి చికెన్ పీసెస్ కూడా బాగానే ఉన్నాయండి ఇందులో.
ఈ రోజు మా ఇంట్లో పండగ అనమాట. ఇంకా వేరే కర్రీ కూడా చేయలేదండి. ఇంకా ఈ రోజు చికెనే అనమాట. అసలు చాలా చాలా వెయిట్ చేస్తున్నామండి పికిల్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి. పికిల్ అనమాట ఇది. ఒక ప్యాక్ ఓపెన్ చేసాం కదా, ఇలా వచ్చేసింది. పీసెస్ కూడా చాలానే ఉన్నాయి అనిపిస్తుందండి. టేస్ట్ ఇలా ఉందన్నమాట మనకైతే. ఇది క్వాంటిటీ ఇలా వచ్చిందండి. చూస్తుంటే ఊరిలో అయితే వచ్చేస్తున్నాయి కానీ టేస్ట్ మనకి హాఫ్ కేజీ పికిల్ వచ్చేసి 500 గ్రామ్స్ 500 రూపీస్ అండి. మనకి సేమ్ అనమాట. వాళ్ళ మేఘన వాళ్ళ దాంట్లో అయితే చాలా కాస్ట్లీ ఉందండి. టేస్ట్ మనం చూడలే కాబట్టి టేస్ట్ గురించి అయితే మాట్లాడిన అవసరం లేదు. ఇది మనకి 500 గ్రామ్స్ కి 500 అండి. అంటే బోన్ తో ఉన్నదైతే 500 కి 500 రూపీస్ అనమాట. మేము బోన్లెస్ ఆర్డర్ పెట్టామన్నమాట. బోన్లెస్ కి 200 ఎక్స్ట్రా ఉన్నట్టుంది. మాకు 100 షిప్పింగ్ 800 పడ్డదండి. నేను పక్కన స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను మీకు. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామండి. అసలు ఊరిలో వస్తున్నాయండి, మాటలు కూడా రావట్లేదు అనమాట. ఇప్పుడైతే మనము టేస్ట్ చేసేద్దాము ఎలా ఉందో. జెన్యున్ గా చెప్తా అండి, ఎలా ఉందో చూసేద్దాము ఇప్పుడైతే మనము. బాగుందండి. మనకి బాబాయ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా, వావ్ సూపర్ అని. బాగుందండి, చాలా బాగుంది పికిల్ అయితే. మరీ స్పైసీ లేదు, మరీ తక్కువ లేదనమాట. చికెన్ పీస్ ఇలా అంటే వచ్చేసిందండి కొంచెం. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఎక్కడి నుంచి పికిలు మీకు రివ్యూ కావాలో కూడా చెప్పండి. ఇదైతే నా ఫస్ట్ పికిల్ అనమాట. ఫస్ట్ చికెన్ తోటే స్టార్ట్ చేసాము, మన బాబాయ్ తోటే స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా తింటుంటే మాటలు రావట్లేదండి. అసలే చికెన్ ఫేవరెట్, ఇంకా చికెన్ పికిలు చాలా బాగుందండి. ఎక్సలెంట్ గా ఉందన్నమాట. చికెన్ పీసెస్ కూడా కొంచెం మనం ఇంట్లో అయితే ఇంతకంటే చిన్నగానే కట్ చేస్తామండి, కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి. బాగున్నాయండి చికెన్ కూడా. చికెన్ పీస్ టేస్ట్ చాలా బాగుంది. గ్రేవీ కూడా చాలా టేస్ట్ ఉందండి. మీలో ఎవరైనా ఇప్పటికే ఇది టేస్ట్ చేస్తుంటే తప్పనిసరిగా కామెంట్ లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా నేనైతే తినేస్తా అండి. మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తినేసేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.